హలో, ఈ వీడియోలో మనము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1A ట్రిగ్నామెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్ చాప్టర్లోని షార్ట్ క్వశ్చన్ని డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ప్రూవ్ దట్ 1 ప్లస్ కాస్ పై బై 10 ఇంటూ 1 ప్లస్ కాస్ 3 పై బై 10 ఇంటూ 1 ప్లస్ కాస్ 7 పై బై 10 ఇంటూ 1 ప్లస్ కాస్ 9 పై బై 10 ఈక్వల్ టు 1/16. సో వాళ్ళు ఇక్కడ ఈ వాల్యూస్ ఇచ్చారు, ఈక్వల్ టు 1/16 అని ప్రూవ్ చేయమంటున్నారు. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ని ప్రూవ్ చేస్తాను. సో గివెన్ LHS equal to 1 plus cos pi by 10 into 1 plus cos 3 pi by 10 into 1 plus cos 7 pi by 10 into 1 plus cos 9 pi by 10. ఓకే, అలాగే నెక్స్ట్ స్టెప్లో 1 plus cos pi by 10 into 1 plus cos 3 pi by 10 into 1 plus cos ఇక్కడ నేను 7 pi by 10ని pi minus 3 pi by 10 అని రాస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ నేను ఎల్సిఎం చేస్తే నాకు మళ్ళీ 7 pi by 10 వస్తుంది. ఎలా అంటే 7 pi by 10 ఈక్వల్ టు ఇక్కడ ఏమని రాశానంటే pi minus 3 pi by 10 అంటే ఎల్సిఎం చేస్తే 10 pi minus 3 pi by 10 అంటే 10 pi minus 3 pi 7 pi by 10. ఓకే, సో ఇక్కడ అలాగే 1 ప్లస్ కాస్ ఇక్కడ 9 pi by 10ని pi minus pi by 10 అని రాస్తున్నాను. మళ్ళీ ఎల్సిఎం చేస్తే pi minus pi by 10 ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుందంటే ఎల్సిఎం చేస్తే 10 pi minus pi by 10 అంటే 9 pi by 10. ఓకే, అంటే ఇక్కడ 9 pi by 10ని pi minus pi by 10 అనే ఫార్మేట్లో రాస్తున్నాను. ఓకే, అలాగే నెక్స్ట్ స్టెప్లో 1 plus cos pi by 10 into 1 plus cos 3 pi by 10 into అలాగే 1 plus cos ఇక్కడ ఆల్ అంటే సైన్ కొసెక్ టాన్ కాట్ కాస్ సెక్. ఓకే, డన్. ఇక్కడ కాస్ 180 దగ్గర యాంగిల్ ఏం చేంజ్ అవ్వదు, సో కాస్ యాజ్ ఇట్ ఈస్. అలాగే 180 మైనస్ టీటా అంటే సెకండ్ క్వాడ్రెంట్, ఇక్కడ ఇది పై బై 2 ఇది పై కదా, సో సెకండ్ క్వాడ్రెంట్ కాబట్టి ఇక్కడ యాంగిల్ ఏం చేంజ్ అవ్వదు, కానీ సైన్ చేంజ్ అవుతుంది. ఇక్కడ సైన్ కోసెక్ ఈ రెండు మాత్రమే పాజిటివ్, ఇక మిగతా వాల్యూస్ అన్ని ఇక్కడ నెగిటివ్ సెకండ్ క్వాడ్రెంట్లో. సో ఇక్కడ సైన్ అనేది నెగిటివ్ అంటే ఇక్కడ ప్లస్ కాస్త మైనస్ అయింది. సో ఇక్కడ యాంగిల్ 3 pi by 10. ఓకే, డన్. అలాగే నెక్స్ట్ 1 మైనస్ కాస్ pi by 10. ఓకే, సెకండ్ క్వాడ్రెంట్లో కాస్ వాల్యూ ఏంటంటే నెగిటివ్. ఓకే, ఇక్కడ ఓన్లీ సైన్ కొసెక్ తప్ప మిగతా అన్ని నెగిటివ్ అన్నట్టు. ఓకే, అలాగే ఇప్పుడు ఏంటంటే a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఫార్మేట్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఏం రాస్తున్నాను అంటే a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఇక్కడ ఫార్ములా రాస్తున్నాను a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ పై బై 10. అలాగే ఇక్కడ 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ 3 pi by 10. ఇక్కడ a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి అంటే a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అలాగే ఇక్కడ ఇంకో ఫార్ములా ఏంటంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. అలాగే సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు కాస్ స్క్వేర్ థీటాని రైట్ సైడ్ పంపిస్తే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. ఓకే, సో 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని ఇప్పుడు ఏమని రాసుకోవచ్చు అంటే సైన్ స్క్వేర్ థీటా అంటే సైన్ స్క్వేర్ ఇక్కడ యాంగిల్ ఏంటి పై బై 10. ఓకే, అలాగే
ఇక్కడ సైన్ స్క్వేర్ ఇక్కడ 3π/4 π/10 సారీ 3π/10 ఓకే. నెక్స్ట్ స్టెప్లో sin π/10 అంటే sin స్క్వేర్ 18 అలాగే sin 3π/10 అంటే sin స్క్వేర్ 54 ఓకే. నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే ఇక్కడ sin స్క్వేర్ 18ని ఇప్పుడు ఏమన్నా రాయొచ్చు అంటే √5 + 1/4 ఇక్కడ స్క్వేర్ కాబట్టి హోల్ స్క్వేర్ అలాగే sin స్క్వేర్ 54 వాల్యూని √5 - 1/4 ఓకే. ఇక్కడ హోల్ స్క్వేర్. ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే ఇక్కడ పవర్స్ కామన్గా ఉన్నాయి, ఇక్కడ ప్రోడక్ట్లో ఉంది కాబట్టి నేను ఒకటే దగ్గర రాస్తున్నాను. ఏ విధంగా అంటే √5 + 1 × √5 - 1 హోల్ స్క్వేర్ బై 4 × 4 ఓకే. సో నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే ఇక్కడ a + b × a - b ఫార్మాట్లో ఉంది కాబట్టి a² - b² అంటే √5 హోల్ స్క్వేర్ √5 హోల్ స్క్వేర్ -1² బై ఇక్కడ 4 4 16 బై 16 హోల్ స్క్వేర్ ఓకే. సో ఇక్కడ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి. 5 - 1 4/16 హోల్ స్క్వేర్ 4 1s 4 4s అలాగే 1/4 హోల్ స్క్వేర్ అంటే 1/4 హోల్ స్క్వేర్ అంటే 1/16 ఓకే. RHS = 1/16 ఓకే. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఓకే. థ్యాంక్ యూ.